హలో అందరికీ వెల్కమ్ టు సంజయ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను తలకాయ కూర మెదడు కూర ఎలా చేస్తారో మీకు చెప్పేస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈలోపు మనం కడిగేద్దాం రండి తలకాయ కూరని. ఇదిగో మా ఆయన తెచ్చిన తలకాయ కూరని అయితే నేను కడిగేస్తున్నానండి. ఓ 2-3 సార్లు దాన్ని బాగా కింద మీద వాటర్ వేసి కడిగేసాను. ఇంకా మెదడు తినడానికి టేస్ట్గా ఉంటుంది, కానీ ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. తినాలంటే కడగాలి కదా. రెండింటిని కడిగి పక్కన పెట్టేసాను. ఈలోపు కూర రెడీ చేసుకోవడానికి నేనైతే కుక్కర్లోనే ఆయిల్, మసాలా దినుసులు అన్నీ వేసేసాను. అన్ని మసాలా దినుసుల పేర్లు మీకు తెలిసే ఉంటాయి కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు. వాటన్నిటిని కొంచెం ఆయిల్లో ఫటాఫట్ వేపించేసి కుక్కర్లోకి తీసుకొని వాటిని ఒక మసాలా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మిగిలిన కూర కళాయిలోని ఆయిల్లోని టమాటా వేసి అది అలా వచ్చేసరికి మనం కడుక్కున్న తలకాయ పీసులన్నీ అందులో వేసేసాను. దాన్ని కింద మీద కలిపి ఆ తలకాయలో నీళ్ళు కిందకు వచ్చి అవన్నీ తలకాయలోని ఆయిల్ బయటకు వచ్చేటట్టు దాన్ని వేయించుకోవాలి. ఈలోపు బ్రెయిన్ ఎలా ఉండొద్దామో చూసేద్దాం రండి. బ్రెయిన్ ఉండడానికి ఏం లేదండి, ఆయిల్లో కొంచెం సాయి జీరా వేసుకున్న, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న, ఉప్పు పసుపు వేసేసానండి. అందులోని కొంచెం ఇదిగో బ్రెయిన్ వేసి ఒకటి గుర్తు పెట్టుకోండి, బ్రెయిన్ కెలికితే మాత్రం అది ఓపెన్ అయిపోద్ది, కెలక్కుండా కలపాలి. బ్రెయిన్ నేను చాలాసార్లు కలిపేటప్పుడు ఏం చేశానంటే టపా కలిపిస్తే అదేంటంటే పొంగులాగా బయటకు వచ్చి చాలాసార్లు డ్యామేజ్ అయిపోయింది. సో అందుకని చాలా స్మూత్గా దాన్ని వచ్చిందమ్మ వయ్యారి అన్నట్లు దాన్ని వేపుకుంటే అలా రెడీ అవుతుంది. ఈలోపు నేను పక్కన పెట్టుకున్న తలకాయ కూర ఎలా వచ్చిందో చూసుకుందాం. మసాలా అంతా పట్టుకొని తలకాయ అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది. చూడండి, ముక్క అలా దగ్గరికి వచ్చేటట్టుంది కదా, మొత్తం దగ్గరికి అయిపోయింది. మసాలా మొత్తం పట్టేసింది. ఎంత కావాలో జ్యూస్ దానికి తగ్గట్టు వాటర్ వేసేయండి, కుక్కర్ పెట్టేయండి, విజిల్ పెట్టేయండి, వెయిట్ చేసేయండి 2-3 విజిల్స్ వరకు. వచ్చిందమ్మా నా వయ్యారి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అబ్బో సూపర్ వాసన అయితే నాకు వేసుకొని తినేయాలనిపిస్తుంది. ఎంతైనా వండినప్పుడు అబ్బా అనే ఆయాసం వస్తుంది, కానీ ఆ వంట చేసేసినాక ఆ వాసనకి వేరు అన్నంలో ఒక ముద్దేసుకొని ఒక ముక్కేసుకొని మింగేస్తే ఆ మార్నింగ్ నుంచి ఆ టైర్డ్నెస్ అంతా దుబ్బేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. నేనైతే వెయిట్ చేస్తున్నా అన్నంలో ఒక ముక్కేసుకొని మింగేయడానికి, మీకు చూపించడానికి అలా కలుపుతున్నాను. నేనైతే ఇలా తలకాయ కూర వండుకొని తింటానండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్తే నెక్స్ట్ టైం నేను అది వాడతాను. ఇక్కడ అన్నంలో వేసేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ నేను ఒక ముక్క వేసుకొని తినేసానండి. సో చేయాలి కదా చూపించడానికి, ప్లేట్లో అవన్నీ చూపించాను.